చాలా రోజులైందన్నా. ఎలా ఉన్నావన్నా? బాగున్నానురా చెల్లి, నువ్వెట్లున్నావు నాన్న? నేను బాగున్నాను, కానీ ఇండియానే కాదు ప్రపంచం అంతా కరోనా వచ్చేసిందన్నా. అయ్యా అవునా చెల్లి? అవునన్నా, ఎక్కడ చూసినా అందరూ శానిటైజర్లు మాస్కులు వేసుకుంటున్నారన్నా. అన్న, మా దేశం కోసం ప్రార్థన చేయన్నా. ఓకే చెల్లి, చేస్తానులే, తప్పకుండా చేస్తాను. అన్న, నేను చాలా క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు చెప్తావా? ఓకే చెల్లి, తప్పకుండా. అన్న, నీ పేరు నాకు తెలుసులే, మా ఫ్రెండ్స్కి నీ పేరు చెప్తావా? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సామ్యుయల్. మా చెల్లి పేరు అక్స, చాలా మంచిది. థ్యాంక్ యూ అన్న. అన్న, నీకు మమ్మీ అంటే ఇష్టమా, డాడీ అంటే ఇష్టమా? ఇద్దరు ఇష్టం, కానీ మా మమ్మీయే చాలా ఇష్టం. అవునా అన్న, నీకు మమ్మీ అంటే ఎందుకు ఇష్టం అన్నా? మా మమ్మీ చిన్నగున్నప్పుడు నన్ను పుట్టాలని చాలా ఏడ్చుకుంటా ప్రేర్ చేసిందిరా, అందుకే మా మమ్మీ అంటే చాలా ఇష్టం. అన్న, నువ్వు చిన్నప్పటి నుంచి చర్చిలోనే ఉన్నవంట, నిజమా? అవును చెల్లి, నేను పుడితే మా మమ్మీ చర్చిలోనే ఉంచుతానని చెప్పిందిరా. అన్న, నువ్వు ఫస్ట్ చర్చికి వెళ్ళేటప్పుడు ఏమనిపించింది అన్న? చాలా హ్యాపీగా అనిపించిందిరా. మా మమ్మీ ఈ ప్లేస్లోనే ప్రార్థన చేసిందని నాకు చాలా హ్యాపీగా అనిపించిందిరా. వావ్, సూపర్ అన్న. అక్కడికి వెళ్ళగానే ఏం చేసావన్నా? మా మమ్మీ నేను పుట్టాలని చాలా ప్రార్థన చేసింది కదా, యేసయ్య నన్ను పుట్టించినందుకు థ్యాంక్స్ చెప్పాను. మీ మమ్మీ చర్చిలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది కదా, మమ్మీ కావాలి అని ఏడ్చావా? బాబోయ్, మామూలుగా కాదురా, ఘోరంగా ఏడ్చాను. అవునా అన్నా? చాలా రోజులు మమ్మీ డాడీ దగ్గర పండుకున్నాను కదా, మమ్మీ డాడీ వెళ్ళిపోతుంటే చాలా ఏడ్చానురా. అన్న, మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మా మమ్మీ డాడీకి పోల్చిన నీళ్ళు తాగిపిస్తాం. నేను పండుకునేటప్పుడు మా మమ్మీ చాలా గుర్తొచ్చింది. మా మమ్మీ వాళ్ళు చెప్పిన మాట విని ధైర్యంగా పండుకున్నాను. అవునా అన్న? నేనైతే మా మమ్మీ డాడీ లేకపోతే అస్సలు నిద్రపోనన్నా. ఇంత చిన్నప్పుడు చర్చిలో ఉంటే చాలా గ్రేట్ అన్నా. ఇంతకీ మీ మమ్మీ ఏం చెప్పిందన్నా? మా మమ్మీ ఏం చెప్పిందంటే, చర్చిని చూస్తూ ఉంటే నాకు చాలా బాధేస్తుంది అని చెప్పింది. పాపం పాస్టర్ అంకుల్కి సాయం చేసే వాళ్ళు ఎవ్వరు లేరంట. వాళ్ళ పిల్లలేమో బ్యాడ్ బాయ్స్ అంట. అమ్మో, అవునా అన్నయ్య? ఏం చేశారన్న వాళ్ళు? వాళ్ళు చెడ్డ పనులు, దొంగతనాలు, బూతి మాటలు, అందరినీ తిట్టుకుంటూ చర్చికి రాకుండా అక్కడనే ఆపేస్తున్నారు. అవునా అన్నయ్య? అవును చెల్లి, అందుకే మా మమ్మీ యేసయ్య సేవకి నన్ను ఇచ్చేసింది. మమ్మీ డాడీ కావాలని ఏడవద్దని చెప్పింది. సరే అన్నయ్య, జ్వరం వచ్చినా కడుపు నొప్పి వచ్చినా మరి మీ ఇంటికి వెళ్ళావా? లేదు చెల్లి, వెళ్ళలేదురా. ఏ కష్టం వచ్చినా యేసయ్యకి చెప్పమని మా మమ్మీ నాకు చెప్పింది. అవునా అన్న? కష్టం వస్తే చేసి చెప్పాలా? అవునరా చెల్లి, ఏ కష్టం వచ్చినా యేసయ్య మన ప్రేయర్ విని సాయం చేస్తాడు. అన్న, యేసయ్యతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? అవునరా, యేసయ్య నాతో మాట్లాడారు. యేసయ్య ఏం మాట్లాడారు అన్న? యేసయ్య
మందిరంలో లైట్లు వెలిగించమని ఏలి తాతయ్య నాకు చెప్పాడు. ఆ పని చేస్తూ నైట్ అయిందని పండుకున్నాను రా. అవునా అన్నయ్య? ఇంతలో సడన్ గా సమయల్ సమయల్ అని సౌండ్ వినిపించింది రా. బాబోయ్, భయమే లేదన్నా? అవునురా, నాకు మా మమ్మీ వాయిస్ తెలుసు, మా డాడీ వాయిస్ తెలుసు, ఎల్లి తాతయ్య వాయిస్ కూడా తెలుసు. కానీ ఇదేదో కొత్త వాయిస్ లాగా ఉందిరా. అస్సలు అర్థం కాలేదు. ఎల్లి తాతయ్య పిలిచారా అని అడిగాను రా. అప్పుడు తాతయ్య ఏమన్నాడు అన్నయ్య? నేను పిలవలేదు నాన్న అన్నాడు. అలా 2 సార్లు జరిగింది. ఇప్పుడు తాతయ్యకి ఆ విషయం అర్థమైపోయింది. ఏమంది అర్థమైందన్నా? తాతయ్య నన్ను పిలిచాడని, ఈసారి గనుక పిలిస్తే చెప్పండి ఏసయ్య వింటున్నాను అని చెప్పమన్నాడు. ఏసయ్య నాతో స్వీట్ వాయిస్ తో మాట్లాడారు. ఏసయ్య మాటలు వినడానికి ఏం చెయ్యాలన్నయ్యా? అరే చెల్లి, ఏసయ్యతో మాట్లాడాలంటే ఫోన్లు టీవీలు బంద్ చేసి ఏసయ్యకి ప్రార్థన చేయాలి. అబ్బా, నువ్వు వేసే మాటలు విన్నావంటే చాలా గ్రేట్ అన్నా. నీ చెల్లిగా నేను గ్రేట్ గా ఫీల్ అవుతున్నానన్నా. ఇంత మంచి అన్నయ్యని ఏసై నాకు ఇచ్చాడు. నిజమే అన్నయ్య, ఏసై వాయిస్ ని మనం గుర్తుపట్టాలి కదా. అవునరా చెల్లి, ఫోన్ రాగానే హలో మమ్మీ, హలో డాడీ, హలో తాతయ్య, హలో నానమ్మ అని అంటాం కదా. ఫ్రెండ్స్, మనము ఏతయ్యవో తింటున్నామా? థ్యాంక్స్ అన్నయ్య, మంచి విషయాలు నేర్పించారు. మీ దగ్గర చాలా నేర్చుకున్నాం. ఇంత చిన్నప్పుడే ఏసైకి నీ లైఫ్ ఇచ్చేశాడు. ఏసై మాటలు విన్నాడు, ఏసైతో మాట్లాడాడు. ఫ్రెండ్స్, ఈరోజు నుండి మనం సమ్మేళనంగా ఉన్నామా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ విలువైన కామెంట్స్ మా చుట్టూ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ చెప్పు. ఇంతకీ నువ్వెందుకు పెడుతున్నావా?